ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అందరం ఆరాధనకు సంతోషంగా వెళ్ళబోతున్నాం. దేవుడు మనకు చేసిన మేలులు, మన జీవితంలో చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఇవన్నిటిని దేవుడిని ఘనపరచడానికి, కొనియాడడానికి, మహిమపరచడానికి కుటుంబముగా, సంఘముగా అందరం కలుసుకోవడానికి వెళ్తున్నాం. చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు మనందరికీ ఈరోజు ప్రతి ఆదివారం, ఈరోజే కాదు ప్రతి ఆదివారం క్రైస్తవులందరికీ ఒక పండగ. అయితే ఆరాధించడానికి వెళుతున్న మనము ఆదికాండం 4వ అధ్యాయం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? హేబేలు, కయీను ఇద్దరు అక్కడ బలులు అర్పించారు. హేబేలును అతని బలిని కూడా దేవుడు స్వీకరించాడు. కయీనును అతని బలిని దేవుడు స్వీకరించలేదు. అంటే హేబేలు మొదట నచ్చాడు దేవుడు, తరువాత ఆయన బలి నచ్చింది. కయీను అసలు మొదట నచ్చలేదు, కాబట్టి ఆయన బలిని కూడా దేవుడు నచ్చలేదు. హేబేలు మొదటిగా దేవుని సంతోషపరచడానికి ఆయన తనకు ఉన్నదంతట్లో శ్రేష్టమైనవన్నీ దేవునికి సమర్పించాడు. అంటే హేబేలుకి దేవుని పట్ల ఉన్న దృక్పథం చాలా అద్భుతంగా, గొప్పగా ఉంది. కానీ కయీను అదే దేవునికి బలిచ్చినప్పటికీ కూడా ఆయన దృక్పథంలో తేడా ఉంది. కాబట్టి ఆరాధించడానికి వెళుతున్న మనము చాలా జాగ్రత్త కలిగి దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. అందుకే నీవు దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన కేవలం దేవుని మందిరం పోయినప్పుడే కాదు, ప్రతి క్షణం మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ మరి ముఖ్యంగా దేవుని మందిరానికి పోయినప్పుడు, నీవు బలిని సమర్పించేటప్పుడు, నీ ఆరాధనను సమర్పించేటప్పుడు మనం చాలా మన హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కయీను కలిగిన నష్టం ఏంటి? దేవుడు కయీను ఆయన బలిని తిరస్కరించినప్పుడు ఆయనలో కోపం వచ్చింది. ఈ కోపం వెనుక అసూయ ఆయనకి కలిగింది. అసూయతో కూడిన కోపాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అసూయతో కూడిన కోపంతో ఆయన తమ్ముడు మీద రగిలిపోయాడు. అది ఎక్కడికి దారి తీసిందంటే ఆయన హత్య చేయడానికి కూడా వెనకాడలేదు. అంటే కోపం ఎంత ప్రమాదమో మీరు గ్రహించండి. కేవలం ఈ కోపము మనిషిని భౌతికంగానే హత్య చేయాల్సిన లేదు, మానసికంగా ఈ కోపము ఎదుటి వాళ్ళని హత్య చేస్తుంది. మానసికంగా ఈ కోపము ఎదుటి వాళ్ళని గాయపరుస్తుంది. ఆ కోపములో అసూయ ఉంటుంది. అసూయ చాలా ప్రమాదం. మనిషిని ఎంత స్థాయికైనా తీసుకెళ్తుంది అసూయ కోపాన్ని రేపి కోపము హత్యకు తీసుకువెళుతుంది. నరహత్య అంటే కేవలం నరులను హత్య చేయడమే కాదు, మానసికంగా మాటల ద్వారా గాయపరచడం కూడా హత్యతో సమానం. కాబట్టి ఈ కోపం ఎంతవరకు వెళ్ళిందంటే దేవుడు ప్రశ్నించినప్పటికీ కూడా ఈ కోపము ఎదురు తిరిగేలా దురుసు సమాధానం దేవునికి ఇచ్చింది. సృష్టికర్త అయిన దేవునికి దురుసుగా సమాధానం చెప్పడానికి కూడా విడదీయలేదు ఈ కోపము. దానికి ఆయన పర్యవసానం ఏమనుభవించాడు? దేశ దిమ్మరైపోయాడు. పాపము ఆయన మీదకి వచ్చినప్పుడు దేవుని శాపం ఆయన మీదకి వచ్చింది. ఆయన దేశ దిమ్మరి అయిపోయాడు. అంటే కేవలం దేవుని ఎడల మనకున్న దృక్పథం సరిగా లేనప్పుడు ఆయనకి సరైన ఆరాధనను మనము సమర్పించలేము. దేవుని పట్ల మనకు సరైన దృక్పథం లేనప్పుడు ఆయనకు మన బలులు, నైవేద్యములు ఆయనకి హృదయపూర్వకంగా అర్పించలేము. అర్పించని కారణముగా ఏమవుతుంది? అదే సమయంలో కొంతమంది ఆరాధనలు స్వీకరించబడతాయి, కొంతమంది ఆరాధనలు తిరస్కరించబడతాయి దేవునితో. అలాంటప్పుడు మనకి అసూయలు, కోపం మనలో కలుగుతుంది. ఇవి కలిగినప్పుడు దేవునికి సైతం మనం ఎదురు తిరిగేవారుగా తయారవుతాం. ఎదుటి వాళ్ళని మానసికంగా గాయపరచడానికి కూడా వెనుకాడం, ఎదుటి వాళ్ళని మానసికంగా హత్య చేయడానికి కూడా మన మాటల ద్వారా హత్య చేయడానికి కూడా వెనుకాడం. కాబట్టి కోపం రాకుండా ఉండాలనుకుంటే దేవుని పట్ల మనకున్న దృక్పథం, దేవుని ప్రజల పట్ల మనకున్న దృక్పథం ఉన్నతంగా ఉండాలి. ఆ ఉన్నతంగా ఉండేటప్పుడు కోపం స్థానంలో ప్రేమ చోటు చేసుకుంటుంది. ఆ ప్రేమ దేవుని కలిగి ఉంటుంది. ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. యోహాను రాసిన పత్రిక 1. ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనము ఆ ప్రేమ బదులు కోపం గనక మన జీవితంలో ఉంటే, ఆ ప్రేమ బదులు అసూయ మన జీవితంలో ఉంటే, కయీను కంటే మనం గొప్పవారమేమి కాదు. కయీన్ల దేశ దిమ్మర్లము అయిపోతామని నేను చెప్పను, అయిపోము. కానీ దేవుడు మనల్ని తిరస్కరిస్తాడు. మరి కోపం నీలో ఉందా? ప్రేమ నీలో ఉందా? దేవుని పట్ల ప్రేమ నీలో ఉందా? దేవుని ప్రజల పట్ల ప్రేమ ఉందా? లేదా ప్రేమ స్థానంలో
కోపమే నీకు అత్యధికంగా ఉందా? నిన్ను నీవే ఆరాధనకు వచ్చిన ముందు పరీక్షించుకోవాలి. బలలో చేయి వేస్తున్న మనము అది ఆశీర్వాదం కాదు, దయచేసి గమనించండి. ఎందుకు దాన్ని ఆశీర్వదించాడంటే 2 చేపలను 5 రొట్టెలను ఆశీర్వదించాడు. దేనికి ఆశీర్వదించాడు? అది అంతమందికి సరిపోయేలాగా దాన్ని ఆశీర్వదించాడు. అది మల్టిప్లై అయింది. అవి అందరికీ సరిపోయేలాగా అది ఆశీర్వదించాడు దేవుడు. అదేవిధంగా ఆయన శరీరము, ఆయన రక్తము సమస్త సృష్టికి, ఆయన సృష్టించిన సృష్టిలో ఉన్న మనుషులందరికీ, అంటే సార్వత్రిక సంఘానికి సరిపోయేలాగా దాన్ని ఆశీర్వదించాడే తప్ప అది తీసుకుంటే ఆశీర్వాదం కాదు, అది తీసుకుంటే దీవెనలు కాదు, అది తీసుకుంటే స్వస్థతలు కావు. కానీ కొరింథీయులకు రాసిన పత్రికలో 11:28 ఏముందంటే, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనికి త్రాగవలను. ప్రతి క్షణం పరిశీలించుకోవాలి మనం క్రైస్తవులుగా. కానీ మరి ముఖ్యంగా బల్ల తీసుకోవడానికి వెళ్ళే ముందు ఖచ్చితంగా మనం పరీక్షించుకోవాలి. నీ పరీక్షలో నీ మనసు నీకు నేరారోపణ నీ మీద చేస్తే బల్ల తీసుకోవడం ఆపేయండి. మీ పరీక్షలో మీ మనసు మీ మీద నేరారోపణ చేస్తే ఆరాధన చేయడం ఆపేయండి. ఎందుకంటే ఆరాధన తిరస్కరించబడడానికంటే ఆరాధన మనం చేయకుండా ఉండడం మంచిది. మరొకసారి చెప్తున్నాను, ఆరాధన తిరస్కరించబడడం కంటే ఆరాధన మనం చేయడం ఆపేసి పరిశీలించుకొని వచ్చే వారానికి సిద్ధపడడం మంచిది. పరిశీలన లేని బల్ల తీసుకునే కంటే పరిశీలించుకొని మన మీద ఒకవేళ మన సాక్షి నేరారోపణ చేస్తే బల్ల తీసుకోవడం ఆపేయటం మంచిది. కాబట్టి పరిశీలన చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. కాబట్టి బలలో చేసే ముందు, ఆరాధన చేసే ముందు నేను పరీక్షించుకో. నన్ను నేను పరీక్షించుకుంటాను. యేసుక్రీస్తు ప్రభువు వారు త్వరగా వస్తున్నారు. మరి నీవు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.